నమస్తే అండి. ముందుగా ఒక చిన్న మాట. నా దగ్గర మంచి ఫోటోస్ తీయడానికి ఒక మంచి ఫోన్ అనేది ప్రస్తుతానికైతే లేదు. అందుకని నా దగ్గరున్న చిన్న ఫోన్ తోటే ఈ వీడియో ఫుటేజ్ అనేది తీయడం జరిగింది. నేను ఒక ఫోటోగ్రాఫర్‌ని. కానీ ఫోటోగ్రాఫర్ అయ్యుండి మరి డీఎస్ఎల్ఆర్ కెమెరాను వాడొచ్చు కదా! అనంటే కెమెరా అనేది ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళడానికి అనేది పాసిబిలిటీ అనేది ఉండదు కాబట్టి నేను ఫోన్ తీసుకెళ్ళడం అనేది జరిగింది. మీరు అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. ఫుటేజ్‌లో ఏమైనా మీకు ఇబ్బంది అనిపిస్తే. రావులపాలెం నుండి శ్రీశైలానికి బస్సు ఎళ్ళిన తర్వాత ముందు ఒక కొండ కనపడడం జరిగింది. నేను శ్రీశైలం వచ్చేసాను అని అనుకున్నాను. కానీ అప్పుడే కాదు. చాలా దూరం ఉండడం జరిగింది. అక్కడ బస్సు కాసేపు నిలిచిన తర్వాత శ్రీశైలంకి మొదలైంది. చుట్టూ కొండలు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా అడవి ఎక్కువగా ఉండడం జరిగింది. అంటే నేను ఇంతకుముందు కూడా ఫారెస్ట్ చూసాను కానీ మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఫారెస్ట్ ఉన్నది అని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బస్ స్టాప్‌లో దిగిన తర్వాత నేను ఆహ్, ఎవరికి వాళ్ళకి సత్రాలనేవి ఉండడం జరిగింది. ఏ కులానికి సంబంధించిన సత్రాలు వాళ్ళకి ఉండడం జరగడం జరిగింది. నేను మా కులానికి సంబంధించిన సత్రంలో వెళ్ళడం జరిగిందనమాట. ఒకవేళ కనుక మీకు కూడా ఉంటది. అంటే వృత్తిరీత్యా కూడా అంటే కులాలు కొన్ని కొన్ని వేరు వేరుగా ఉంటాయి. పేర్లు వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరుగా పిలవడం జరగడం జరుగుతది కదా! సో, వృత్తిరీత్యా దగ్గరగా ఉండే కులానికి మీరు వెళ్లి అందులో సత్రంలో ఉండవచ్చు. నా సత్రం అయితే బస్ స్టాప్ ఎదురుగానే ఉండడం జరిగింది. సో, గౌడ, ఈడిగ, శెట్టిబల్జ అంటే గీత కార్మికులు మీకు తెలిసే ఉంటది. సో, ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు నేను అక్కడికెళ్ళి రూమ్ తీసుకోవడం జరిగింది. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, ఫ్రెష్ అప్ అయిపోయాము, రూమ్ తీసుకున్నాం, ఫ్రెష్ అప్ అయ్యాము. వెంటనే దర్శనానికి వెళ్ళడం జరిగిందనమాట. సో, బస్ స్టాప్ చుట్టూరానే ఉంటాయండి. జస్ట్ బస్ స్టాప్‌కి అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. ఏవైతే సత్రాలు అంటే గవర్నమెంట్ సత్రాలు గావచ్చు, ఆహ్, దేవా ఆహ్, దే దేవాలయాలు కావచ్చు, అన్ని దేవాలయాలు కాదు మెయిన్ దేవాలయాలు. నంది సెంటర్ అంటారు. ఇక్కడి నుంచి మనకి ఆటోలు కావాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కొంచెం దూరము. ఇక్కడి నుంచి మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేను అనూహ్యంగా ఒకటి చూసానండి. ఇక్కడ ఒక పోస్ట్ బాక్స్ ఉండడం జరిగింది. బహుశా అది అంతరించిపోతుంది. ఇక భవిష్యత్తులో కూడా నేను చూడలేనేమో అది ఒకవేళ తీసేస్తే. సో, పోస్ట్ బాక్స్ అనేది ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ ఇలా స్ట్రెయిట్‌గా ఆ నంది సెంటర్ నుంచి ఆ విగ్రహానికి స్ట్రెయిట్‌గానే ఆలయం అనేది ఉంటది. చూడమ్మా నీ వయసు తోటే ఉంటది మా పాప. కష్టపడుతుంది. సో, మనకి అన్నీ ఉన్నాయి గుర్తుపెట్టుకో. భవిష్యత్తులో ఒకవేళ గనుక ఈ వీడియో చూస్తే గనక చూసారు కదా! పోస్ట్ బాక్స్. సో, ఇది నంది సెంటర్. ఈ నంది సెంటర్ స్ట్రెయిట్‌గానే మనకి దేవాలయం అనేది ఉండడం జరుగుతది. సో, నేను ఆహ్, దేవాలయానికి సంబంధించిన మెయిన్ దేవాలయానికి సంబంధించిన వీడియో క్లిప్స్ తీయలేదు. ఎందుకంటే ఫోన్స్ నేనక్కడ హ్యాండ్ ఓవర్ చేసేస్తాం కదా! సో, అక్కడ నేను హ్యాండ్ ఓవర్ చేసేయడం వల్ల నేను ఎలాంటి వీడియో క్లిప్స్ తీయలేదు. అక్కడికెళ్ళడం, దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత ఆహ్, కొంచెం సేపు రూమ్‌కెళ్ళాను. రూమ్‌కెళ్ళి కాసేపు ఒక 20 మినిట్స్ రెస్ట్ తీసుకొని వెంటనే మళ్ళీ కొన్ని దర్శనాలకు వెళ్ళడం జరిగింది. పాలధార, పంచదార, ఆహ్, గణపతి, సిద్ సాక్షి గణపతి దేవాలయం, అలాగే అటకేశ్వర స్వామి, శిఖరం ఈ 5 ప్లేసులకి వెళ్ళడం జరిగింది. ఈ 5 ప్లేసులు కూడా మనకి చాలా ముఖ్యమైన ప్లేసులు. ఫస్ట్ ఏంటంటే సాక్షి గణపతి. ఈ సాక్షి గణపతి ఆలయం ఎట్టి పరిస్థితిలోని మనం దర్శించుకోవాలి. ఈ సాక్షి గణపతి ఆలయం కనుక ఇదే సాక్షి గణపతి ఆలయం. ఈ సాక్షి గణపతి ఆలయంలో మనం స్వామివారి దగ్గర అటెండెన్స్ చేసుకుంటే, పైన శివుడి దగ్గర గూడా ఇగో ఈయనొచ్చారు అనేసి చెప్తారనేది భక్తుల విశ్వాసం అనమాట. అందుకని సాక్షి అని పెట్టారనమాట. అంటే మనం శ్రీశైలం వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టుగా ఈయన సాక్ష్యం అనమాట ఆయనకి. ఓకే. శివుడికి సాక్ష్యం చెప్తారనమాట. సో, అందుకని ఎట్టి పరిస్థితుల్లోని సాక్షి గణపతిని దర్శించుకోవడం చాలా మంచిది. చాలా చిన్న గుడి లోపల పురాతనమైన గుడి ఉంటది. పైనంతా కూడా బయటంతా కూడా పెద్ద షెడ్డేసి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆహ్, ఈ సాక్షి గణపతి.
గోత్రనామాలు చదివించుకోవడం చాలా మంచిది. అయితే మేమైతే చదివించుకోలేదు. గోత్రనామాలతో చదివించుకోవడం ఇంకా మంచిదనమాట. తర్వాత మనకి పాలధార, పంచదార అనే క్షేత్రానికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ 150 మెట్లు ఉండడం జరుగుతది. సో, ఈ 150 మెట్లు మనం దిగిన తర్వాత పాలధార, పంచదార అనేది 2 పక్క పక్కనే ఉండడం జరుగుతది. ఆనుకునే ఉంటది. కొంచెం చిన్నపాటి గ్యాప్ ఉంటది. అదంతా కూడా ఫారెస్టేనండి. ఎక్కడ పడితే అక్కడ మనకి కోతులు కనబడుతూ ఉంటాయి. మనకి కోతులు కనపడ్డాయి కదా అనేసి మనం ఆహారం వాటిలకి ఇవ్వకూడదనమాట. అవి లాక్కుంటే తప్పదనుకోండి. మనం ఇస్తే అది అటవీ శాఖకి అంటే ఆహ్, చట్టాన్ని ఉల్లంఘించినట్టు లెక్క. ఒకవేళ కనుక అలాంటి వీడియోలు తీసుకొని పెట్టడాలు లాంటియి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడాలు, అలాంటియి చేయకండి. ఇదే పాలధార, పంచదార అనమాట. ఈ పాలధార, పంచదార అనే దానికేంటంటే ఆహ్, శివుడు నుంచి ఉద్భవించాయి అనేది పాలధార, పంచదార అనేది. అలాగే ఆహ్, ఆది శంకరాచార్యులు గారు ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకున్నారు. అలాగే ఒక గ్రంథాన్ని కూడా రచించారు అనేది ఇక్కడ చరిత్ర. ఆహ్, చరిత్రగానే భావిస్తున్నాను. నేను పురాణాలుగా భావించట్లేదు. ఎందుకంటే ఇది మన సంప్రదాయం. ఇది ఖచ్చితంగా జరిగిందనే భావిస్తున్నాను కాబట్టి చరిత్ర అని అనడం జరిగింది. సో, ఒక పక్క పాలధార, మరొక పక్క పంచదార అనమాట. ఆహ్, ఆది శంకరాచార్యులు గారు ఇక్కడ తపస్సు చేసుకున్నారు. అలాగే ఆయన శివానంద లహరి అనే గ్రంథాన్ని రాశారంట. శివానంద లహరి అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇది పాలధార, పంచదార అనేది శివుడి నుంచి ఉద్భవించినదనమాట. ఇవి 2 కూడా. ఓకే. ఇవి చుట్టూ గూడా మనకి ఎక్కడికెళ్ళినా కూడా డీప్ ఫారెస్ట్ అండి. నేను ఇంత ఫారెస్ట్ అనేది నేను అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. నేను తిరిగి వస్తున్న దారిలో ఇంకా చాలా సేపు ఫారెస్ట్ చూసాను. ఇది లలితాదేవి పీఠం అనమాట. లలితాదేవి గారు ఇక్కడ వెలిసారు. చూడండి ఈ ప్లేస్‌లో చాలామంది ఏంటంటే తపస్సులు చేసుకున్నారనమాట. చాలామంది ఋషులు, యోగులు, జ్ఞానులు అంతా తపస్సులు ఎక్కడ చేసుకుంటారో సహజంగా జనాలు లేని ప్రదేశంలో చేసుకుంటారు. ఇదంతా కూడా డీప్ ఫారెస్ట్. ఇప్పుడే డీప్ ఫారెస్ట్ అంటే పూర్వకాలం ఎంత డీప్ ఫారెస్ట్‌గా ఉన్నాదో మీరు అర్థం చేసుకోగలరు. ఇవన్నీ కూడా పురాతనమైన ఆహ్, మందిరాలు. కొంచెం అక్కడక్కడ రీమోడలేషన్ అనేది చేస్తున్నారు. తర్వాత మనకి ఆ గుడి పక్కనే లలితాదేవి గుడి పక్కనే హట్టకేశ్వర స్వామి అనే ఒక దేవాలయం ఉంటది. శివుడి గుడి ఉంటది. హట్టగానంటే కొండంట. భక్తుడికి కొండలో దర్శనం ఇవ్వడం వల్ల అంటే స్వామికి ఎవరైతే తపస్సులు చేసుకుంటారో, ఆ స్వామికి కొండలో దర్శనం ఇవ్వడం ద్వారా మనకి హట్టకేశ్వర అంటే బహుశా ఆ భాషలో మరి ఏదన్నా కొండ అని అంటారంట. అందుకని హట్టకేశ్వర స్వామి అని పేరు రావడం జరిగింది. ఈ దర్శనం అయిపోయిన తర్వాత మనకి శిఖరానికి తీసుకెళ్ళడం జరిగిందండి. ఆహ్, మనకి అక్కడక్కడ కూడా మనకి కొన్ని కొన్ని ఇలాగా దేవాలయాలు, విగ్రహాలు చాలా అందంగా కనబడతాయి. శివుడి దేవాలయాలు, నందికి సంబంధించిన విగ్రహాలు. సో, ఇలాంటివన్నీ కూడా మనకి అందంగా కనబడుతున్నాయి. ఇంకా ఫారెస్ట్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. చెవులు కూడా మనకేంటంటే ట్రావెలింగ్ చేసినప్పుడు గుయ్యం అంటే మనకు అలవాటు లేదు కదా! మనకి కొండ ప్రాంతాలు మనకు అలవాటు లేనప్పుడు. సో, ఇదే మనకి శిఖరం అనమాట. ఈ శిఖరానికేంటంటే మనకి దూరం నుంచి చూసారు కదా! కోతులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మనం వాటిలకి ఎలాంటి ఫీడింగు చేయకూడదు. చట్ట ప్రకారం తప్పు. అలాగే మనకి ఈ శిఖరంకి కింద ఒక దేవాలయం ఉండడం జరుగుతది. ఈ పైన కనుక మనకి ఈ శిఖరానికి, దేవాలయానికి కొంచెం పైకి వెళ్తే గనక ఒక చిన్న ప్లేస్ కింద ఉండడం జరిగింది. అక్కడి నుంచి మనకి ఆలయ శిఖరం అనేది కనబడడం జరుగుతది. ఆహ్, ఇక్కడ కూడా టికెట్లు రూ. 20 మొత్తం రూ. 30 ఎక్స్‌పెక్ట్ చేయండి. సో, టికెట్ ఇస్తే మనకి పైకి అలౌ ఇస్తారు. మా పాప డాన్స్ చేయడం జరిగింది ఇక్కడ. మా పాప నాట్య ప్రదర్శన. ఏదో ఎండకి కాళ్ళు కాలిపోతే చేత్తారు చూసావా? అలాగుందనమాట. ఓకే. భరతనాట్యంలో జాయిన్ జేయాలి. సో, సాయంత్రం ఏంటంటే రూమ్‌కెళ్ళిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి ఆటోలో ఒక రూ. 100 పెడితే ఈ శివాజీ స్మారకానికి మనం వెళ్ళడం జరుగుతది. అంటే మ్యూజియానికి వెళ్ళడం జరుగుతది.
ఆ నిర్మాణం అద్భుతంగా ఉండడం జరిగిందండి. శివాజీ మ్యూజియం నిర్మాణం చాలా అద్భుతంగా ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ శ్రీశైలం వెళ్ళిన చోట మనం దర్శించుకోవాలనమాట. మా పాప ఆహ్, దండం పెట్టుకుంటుంది. అంటే ఆళ్ళ కింగ్డమ్‌ని, అంటే వాళ్ళ ఆస్థానాన్ని రూపొందించడం జరిగింది. వాళ్ళ శివాజీ గారి చరిత్ర కూడా పాక్షికంగా మెన్షన్ చేయడం జరిగింది. ఆయన ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది. ఇప్పటిలాగా మనకి ఏమి పాదయాత్రలు చేయడం ద్వారానో, లేకపోతే ఏసీ కార్‌లు తిరగడం ద్వారానో ఆళ్ళు పదవుల్లోకి రాలేదండి. వాళ్ళ ప్రాణాన్ని ప్రతి క్షణం త్యాగం చేస్తే ఎంతోమంది సైనికుల త్యాగం, వాళ్ళ రాజుల కష్టాలు, యుద్ధాలు చేయడం వల్ల వచ్చిన రాజ్యాలయన్నీ గూడా అద్భుతంగా ఉండడం జరిగింది. మ్యూజియం కింద చెక్కడం జరిగింది. ఆ చరిత్రకు సంబంధించినవి. అలాగే కింద సంఘటనలని చెక్కడం జరిగింది. ఆ సంఘటనలకి కింద విశ్లేషణ కూడా రాయడం జరిగింది 4 భాషల్లో. ఇలాగా ఈ శివాజీ ఖచ్చితంగా పిల్లలకి తీసుకెళ్లాల్సిన ప్రదేశమండి. వాళ్ళ చరిత్ర గురించి మనకి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందనమాట. ఇలాగా కొంత ఈ శివాజీ చరిత్ర ఇలా విగ్రహాల రూపాల్లో ఉండడం జరిగింది. చూశారు గదా! అంటే నేను అన్ని పటాలు దాదాపు 18, 16 ఉన్నట్టున్నాయి. ఈ 16 ఫోటోస్ ఉన్నాయి. చూడండి, ఒకరు ఎంతో ఘనత సాధించారు. కేవలం ఒక 16 ద్వారా, ఒక శిల్పాల ద్వారా అవి పూర్తి చరిత్ర చెప్పడం అనేది అసాధ్యం. పుస్తకాల్లోనో, లేకపోతే యూట్యూబ్‌లోనో, లేకపోతే ఇంటర్నెట్‌లో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. పుస్తకాలు ఇస్తే ఇంకా చాలా మంచిది. పుస్తకాల్లో చదివితే, వాళ్ళని చదివిస్తే చాలా మంచిది ఫోన్ల ద్వారా కన్నా. ఖచ్చితంగా ఈ పిల్లల్ని మ్యూజియంలోకి తీసుకెళ్ళండి. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నారనమాట శివాజీ గారు. శ్రీశైలం రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కూడా చేసుకోవడం జరిగింది. ఆయన ఇక్కడ జ్ఞానం చేసుకున్నప్పుడు ఇది జ్ఞాన మందిరం అనమాట. ఒకప్పుడు ఈ శివాజీ గారు ఇక్కడ జ్ఞానం చేసుకున్నారు. ఆ మందిరంలో జ్ఞానం చేసుకున్నారు. ఆయనకి ఒక ఖడ్గం ఇవ్వడం జరిగిందనమాట. అమ్మవారు ఖడ్గం ఇవ్వడం జరిగిందనమాట. ఇదే ప్రదేశంలో. అప్పుడు జ్ఞానం చేసుకున్న బిల్డింగ్ అనమాట. ఎప్పుడో తీశారు. అప్పటికే శిథిలావస్థలో ఉంది. ఆ ఫోటో అనమాట అది. కొన్ని కింగ్‌డమ్స్‌ని, అదే వారి రాజ్యాల్ని చెప్పడం జరిగింది. రూమ్‌లోకి వెళ్ళి కునుకేసిన తర్వాత మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ పాతాళ గంగ అనే ప్రదేశంలోకి వెళ్ళడం జరిగింది. ఈ పాతాళ గంగ అనే ప్రదేశంలో అక్క మహాదేవి అనే గుహలకి మనకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కేవలం రోజుకి 100 టికెట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇదే ప్లేస్‌లో పాతాళ గంగ అనే ప్లేస్‌లో టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కేవలం రోజుకి 100 టికెట్లు మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. ఇది కేవలం నేను 2 రోజులు షెడ్యూల్ యేసుకున్నాను. ఇంకా చూసే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇంకా మీరు ఒక 3 డేస్ ఉంటానంటే అప్పుడు మిగిలిన ప్రదేశాలకి ప్లాన్ జేసుకోండి. ఎర్లీ మార్నింగ్ నేను అక్కడ టికెట్లు తీసుకోవడం జరిగింది. కేవలం రోజుకి 100 మందే యేస్తారు కాబట్టి తాళం తీయకుండానే ముందే ఉండడం జరిగింది. ఫస్ట్ పేరు నాదే అనమాట. ఎవరెవరికి ఎంతెంత అమౌంట్‌లు అనేది కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూసారా, మా పాప కొంచెం ఏదైనా సహకరించాలి. ఎందుకంటే తనకి తెలియాలి గూడా. నేను ఎక్కడ ఎత్తుకోవడం లాంటివి చేశాను గానీ, ఎక్కడైతే క్లిష్టమైన ప్రదేశాలుంటాయో అక్కడ నేను ఎత్తుకోలేదనమాట. తనకే తెలుస్తదనమాట. ఇది రోప్‌వే అనేది ఉండడం జరిగింది. రోప్‌వే ఫస్ట్ మా పాప ఎక్కడానికి భయపడిందనమాట. కానీ ఎక్కిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎక్కడైతే భయపడిందో ఆ ప్రదేశం నుంచి మళ్ళీ బయటకొచ్చిన తర్వాత తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో, అంటే మనం ఎప్పుడైనా సరే మనకి భయమేస్తే ఆ భయాన్ని ఎదుర్కోవడమే సొల్యూషన్ అనమాట. ఆ భయం ఒక్కసారి ఎదుర్కొన్న తర్వాత మనకి అది హ్యాపీనెస్‌ని మిగులుతది. గుర్తుపెట్టుకోండి. సో, ఎప్పుడైనా మనకి ఏదన్నా భయం కింద అనిపిస్తే దాన్ని ఎదుర్కోవడమే. ప్రాబ్లమ్‌ని ఎదుర్కొన్నప్పుడు దాన్ని ఫేస్ చేసి బయటకొచ్చినప్పుడు మనకి అది మామూలుగా ఉండదనమాట హ్యాపీనెస్. సో, ఇలాగా బోట్ షికార్ గానివ్వండి, ఇలాగా ఈ రోప్‌వే ఎక్కినప్పుడు గాబట్టి భయపడింది. కానీ తన హ్యాపీనెస్ చూడండి తర్వాత మీకే తెలుస్తది.
భయపడుతుంది రోప్‌వే ఎక్కినప్పుడు. సో, పిల్లలకేంటంటే మనకి కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాదు, చరిత్ర కూడా ఉండడం జరిగింది. అలాగే కొంచెం ప్రకృతికి సంబంధించినయి, నేచర్ ఎలాగుంటది అనేది ఆహ్, కొంత సాహసయాత్ర కింద కూడా ఇది ఉండడం జరిగిందనమాట. ఎందుకనంటే గృహలోకి ఎళ్ళేసరికి మనకి ఆక్సిజన్ తక్కువుంటది. గబ్బిలాల వాసనుంటది. ఆహ్, నేను ఒంగుని నడాలి. అంటే తను ఎంతైతే గృహ ఉందో ఎళ్ళే కొలది చిన్నదయిపోయిందనమాట. ఎంతైతే తనుందో మా పాప బావుందా? అటు అటుకి అదిగో కిందికెళ్ళి అలాగా 800 తీసుకున్నాడు ఇంకా మ్యాంగ్రో ఇంకా చెట్లు అయితే ఇట్లా నీళ్ళు దాటి మధ్యలో ఇట్లా ఉంటాయి దాని మధ్యలో దాంట్లోనే గుహలు ఉన్నాయి వాటర్లోనే గుహలు లోపల లోపల చిన్న పాపని తీసుకెళ్ళాను కదా! ఈ ఎండాకాలంలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. అంత సులభంగా ఏం కాదండి. తనకి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ వాటర్ గానీ, ఎలక్ట్రోలర్స్ గానియండి, తనకి ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల నేను ఎత్తుకోవడం జరిగింది. ఇదొచ్చి మనకి శ్రీశైలం డ్యామ్ అనమాట. ఒక పక్క మీకు తెలుసు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్‌కి, ఒక పక్క తెలంగాణకి విడిపోవడం అనేది జరగడం జరిగింది. పవర్ ప్లాంట్స్ కూడా 2గా విడిపోవడం జరిగింది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ పవర్ ప్లాంట్, మరొక పక్క తెలంగాణ పవర్ ప్లాంట్ అనేది ఉండడం జరుగుతదనమాట. ఇది శ్రీశైలం డ్యాము. వచ్చేటప్పుడు బాగా దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఓకే. ఇలాగ మనకి ఈ పడవ ప్రయాణంలో చూడండి నేనంతా కూడా ఫుటేజ్ తీయలేకపోయాను. ఎందుకంటే నాకున్న కెమెరాయే చాలా తక్కువ. అంటే ఫోటో కెమెరా, ఫోను కెమెరా అనమాట. నేను నా కెమెరా తీసుకెళ్ళలేదు. సో, ఈ కెమెరాతోటే తీయడం జరిగింది. లొకేషన్స్ మటికి అద్భుతంగా ఉంటాయి. పర్వతాలు గానివ్వండి, ప్రయాణం గానివ్వండి, చాలా బావుంటది బోట్ ప్రయాణం. అంతా కూడా నేను తీయలేకపోయాను. అంటే అందాల్ని అంతా క్యాప్చర్ చేయడం అనేది నా ఫోన్‌తో సాధ్యపడలేదు. ఇప్పుడు కొంచెం బెటర్ ఫోన్‌లొచ్చినియి గదా! ఎంత బెటర్ ఫోనొచ్చినా కూడా ఆహ్, అంత ఖచ్చితంగా క్యాప్చర్ అనేది ఖచ్చితంగా చేయలేమండి. డీఎస్ఎల్ఆర్‌లు పట్టుకొనెళ్ళినా, మిర్రర్‌లెస్‌లు పట్టుకెళ్ళినా, హై ఎండ్ కెమెరాలు పట్టుకెళ్ళినా కూడా వాటిని క్యాప్చర్స్ చేయలేము. ఎందుకంటే మన కంటికి అంతకన్నా ఎక్కువ ఫారెస్ట్ కనబడతది. మీరు చూసే దానికన్నా. ఓకే. హిల్స్ కనబడతాయి, పర్వతాలు కనబడతాయి. చాలా కష్టం అనమాట. ఎంత పెద్ద కెమెరా తీసుకెళ్ళినప్పటికి. హ్మ్. సో, వీడియో తీయడం అనేది అసాధ్యం. సో, మనకది అక్కడ చివరగా మెట్లు కనబడుతున్నాయి కదా! సో, ఆ మెట్లు పడవ మీద కొంత దూరం ఒక గంటన్నర ప్రయాణం చేసిన తర్వాత ఆహ్, అక్కడ ఆపి మనకి గుహల దగ్గరికి వెళ్ళాల్సుంటది. చూడండి నేను ఇంతకు ముందు కూడా మీకు నేను చెప్పాను ఈ వీడియోలో. ఈ శ్రీశైలంలో చాలామంది మునులు తపస్సు చేసుకున్న ప్రదేశం అనమాట ఇది. సో, మనకి చాలా దేవాలయాలనేవి ఖచ్చితంగా పీఠాలనేవి ఖచ్చితంగా కనబడతాయనమాట. ఇప్పటికి కూడా చాలామంది తపస్సు చేసుకుంటున్నారు. ఆహ్, వాళ్ళు చాలా సైలెంట్‌గా ఉంటూ ఉంటారు. మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మనం అసలు ఫస్ట్ వాళ్ళ దర్శనం దొరకడం అనేదే చాలా కష్టం అనమాట. ఎక్కడో మనుషులు తిరగని ప్రదేశాల్లోకెళ్ళి సైలెంట్‌గా ఆళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆళ్ళ తిండి పెద్దగా నిద్ర ఎప్పుడు అలా బయటికొత్తారో ఏదో చిన్నగా తినడం అనేది జరగడం జరుగుతదనమాట. ఇక అక్క మహాదేవి గృహ చరిత్రలోకెళ్తే గనక కేరళలో ఒక రాజు అక్క మహాదేవిని ఇష్టపడడం జరుగుతది. ఈవిడ శివ జ్ఞానానికి పుట్టినావిడ. సో, ఈ ఇష్టపడినప్పుడేంటంటే బలవంతంగా అన్నా పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అక్క మహాదేవి 3 కండిషన్‌లు పెడతది. 2 కండిషన్‌లు ఫుల్‌ఫిల్ చేస్తాడు. మూడో కండిషన్ ఏంటి ఎప్పటికి పెళ్లి చేసుకోవట్లేదనేసి అక్క మహాదేవిని ఎనక నుంచెళ్లి కౌగిలించుకుంటారంట. అప్పుడు ఎంటనే అక్క మహాదేవికి ఆ జుట్టు కప్పడం జరుగుతది. సో, ఇది ఆయన చూసి షాకయ్యి అలాగే జైన మతానికి సంబంధించిన రాజనమాట. ఆయన జైన స్వరూపం ఆయనకి కనబడతదనమాట. అవును నువ్వు చాలా గొప్పదానివమ్మా అని తర్వాత ఆయన భక్తుడిగా మారడం జరుగుతది. మీరు చూడండి మీకు ఆర్చ్ కూడా అది సహజ సిద్ధంగా ఉంటది. నేను ఇందాక ఇప్పుడు ఆ చరిత్రలో పడి వినిపించలేదు. ఆయన గైడు చరిత్ర చెప్తున్నాడు. ఈ ఆర్చ్ మనకి
ఎలా ఏర్పడిందంటే న్యాచురల్‌గా అంత ఆర్చ్‌ని దిద్దడం జరిగింది. ఆర్చ్ అనేది ఉండడం జరుగుతది. మామూలుగా ఇంటికాడ అంతా చెక్కాలి అనంటే ఇబ్బంది కింద ఉంటదేమో గానీ, ఒక నేచర్ అంత గొప్పగా ఒక ఆహ్, ఆహ్, గృహాలని చెక్కి పూర్వకాలం ఇలాంటి ఆటిల్లో ఉండేవారనమాట. ఏంటంటే ఉండి కొలది నేరో అయిపోవడం జరుగుతది. సో, నేనేంటంటే కొంచెం ఫోన్‌ని ఇలా తీయడం జరిగింది. సో, ఇంకా ఉండి కొలది చిన్నగా అయిపోవడం జరుగుతుంది. మా పాప మొత్తం మీద అందులోకెళ్ళి వచ్చింది. చాలా చిన్న వయసులోనే సాహసమే చేసేసింది. సో, తానెంతుందో అంతే గుహుంటది. బయటకొచ్చిన తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫోటోస్ తీసుకున్నాము. మిగిలిన వాళ్ళు అందరూ కూడా తనని అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే చిన్న వయసులోనే ధైర్యంగా ఎళ్ళిందని. పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ధైర్యం చెప్పిన వెంటనే వెళ్ళిందనమాట. ఆక్సిజన్ తక్కువుంటది. గబ్బిలాల వాసనుంటది. ఆహ్, చాలా చీకటిగా ఉంటది. భయంగా ఉంటది. చాలా గ్రేట్ అని జెప్పాలి. కొన్ని పిక్చర్స్‌ని మేమక్కడ దిగడం జరిగింది. అంటే నా సంతృప్తి కోసం నేను ఇందులో అప్‌లోడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంతకుముందు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఓవరాల్‌గా. శ్రీశైలం 2 డేస్ ప్యాక్ అనమాట. అది మీరు అంటే ఒక రోజు ఎళ్లి అక్కడ స్టే అయ్యుండి మళ్ళీ మరుసటి రోజు ఈవినింగ్ వచ్చేసేలాగైతే ఇలా ప్లాన్ చేసుకుంటే బావుంటది. చాలా దగ్గర షెడ్యూల్ కూడా ఉంటది. ఏ ఒక్కటైనా తేడా వస్తే మట్టుకి ఒకటి స్కిప్ చేయాల్సుంటది. నా ఫోన్ క్వాలిటీ చాలా తక్కువగా ఉండడం జరిగింది. విజువల్స్ కొంచెం తక్కువగా అనిపిస్తే క్షమించండి. కానీ ఖచ్చితంగా శ్రీశైలం చూడదగ్గ ప్రదేశం. క్షేత్రం.